అమ్మయ్య కాక ఏందైతే గదైంది గాని కడకి మున్సిపల్ ఎలక్షన్ల కథ అయితే ఒడిసే అబ్బబ్బా గిన్ని రోజులు పురుషత లేకుండా అంతా ఉరుసు లెక్కుండే అయినా కాక మనం ఎన్ని చెప్పినా జనాల దిమాకైతే గంతే గిల్లు మారరు కాక మారరు. అరే నిన్ననే చాలా ముచ్చట్లు చెప్పుకుంటున్నాయే. అరే ఓటేసే కాడ జర చూసుకోర్రి తలకాయ పెట్టి ఓటేయండి అని చెప్పిందే చెప్పి నా తలకాయ అంతా చక్కరొచ్చే. కానీ ఏం ఫరక్ వల్లే మళ్ళీ పాత పురాణమనే చూస్తే మాయే. అరే తమ్మి కూసింతైనా మారరా అదే మనకే మంచుకుంటది కదా అని అన్నయ్యనకుండ్రి. అయినా గీ ఎలక్షన్లల్లా డబ్బులు వంచుడు గిఫ్టులు వంచుడు ఆపలేం కాక. సర్లే ఈ కథలు ఇప్పుడు ఎందుకు గాని ఓట్ల పండుగలల్లా మస్తు సీన్లు నడవబట్టే కాక. అబ్బో కామెడీ థ్రిల్లర్ అంటారా గట్లనే నడిచింది పో. ఈ ఎలక్షన్ల ప్రచారాలు పనిచేసినాయో పైసలు పనిచేసినాయో తెలియదు గాని గల్లీలల్లా బేకారుగా తిరగబట్టిన మగాళ్ళు సరిగ్గా ఓటైతే ఇయ్యలే. ఇంటికాడ ఉండే ఆడోళ్ళు మాత్రం బరాబ్బర్ గుద్ది పడేసిర్రు. టౌన్లల్లో జనాలు పొద్దుగాల క్యూలో నిలిచి ఎక్కువ మంది ఓటేసిండ్రట. సిటీలలో జనాలకు అంత పురుసతు లేదేమో మళ్ళా జర తక్కువనే వేసిర్రు. కార్పొరేషన్ చూసుకుంటే నల్గొండ గట్టిగానే కొట్టి నిజామాబాద్ లో ఓటు లెక్క తగ్గిపాయే. మున్సిపాలిటీలలో చూసుకుంటే చౌటుప్పలల్లో అబ్బో 91% ఓట్లు పడ్డాయట. నందికొండల 59%కే జనాలు ఇంకా సాల్తి ఎంతేయాలి అని అనుకున్నారట. ఉన్న ఊళ్ళే ఓటేసేటోళ్ళు అరే చూద్దాం తి ఓటేస్తే ఏమొస్తది నా ఓటుతోటే గెలుస్తారా ఏంది. అరే గీ ఎలక్షన్లు బేకారు. గీ లీడర్ల మాట చెప్పుడే గాని పనిచేసేటోళ్ళు కాదే కాదు. నేను ఓటేయపో అనుకుంటా మస్తు సాకులు చెప్పి ముఖం తప్పించిర్రు. కానీ ఒక అందుకు బయటోళ్ళనే మనం మెచ్చుకోవాలి. ఓటు వేసేటందుకు పారన్ నుంచి వస్తున్నారంటే వాళ్ళది ఎంత గొప్ప గుణమో చెప్పు మళ్ళా. నిజం అరే రామగుండానికి చెందిన బొడ్డుపల్లి సదానందమట గీన బతికేతందుకు ఇండోనేషియా పోయిండు. అన్ననేమో నేను ఓటేయాలే అనుకుంటా గొప్పగా వచ్చి వేసిండు. గది లెక్క అంటే. అన్న విశ్వేశ్వర్ రెడ్డి గదేనే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పెట్టిండు. గాయన్నే పెద్దపల్లిలో ఓటేయాలని అమెరికాలున్న వాషింగ్టన్ నుంచి ఉరికొచ్చిండు. మెట్పల్లి 21 వార్డుల ఇండిపెండెంట్ గా నిలిచిన ఖాజా అజోముద్దీన్ గెలవాలని ఆయన బాయ్ ఖాజా నిజాముద్దీన్ ఖతర్ నుంచి ఖతర్నాక్ గచ్చిండు. మరి అన్న గెలవాలంటే గంతైనా ఖర్చు పెట్టి రావాలి కదా అని అంటున్నాడు. కొత్తపల్లిలో 20వ వార్డు కౌన్సిలర్ కోసం నిలిచిన శ్రీలతకు ఓటేసేటందుకు ఆమె బిడ్డ మాధురి లండన్ నుంచి లగెత్తుకుంటూరుకొచ్చే. ఎమ్లాడలా ఓటేసేటందుకు తల్లి కూతుళ్ళు దుబాయ్ నుంచి వచ్చిర్రు. బయటి దేశాల నుంచి గీళ్ళు గిట్లా పానం పెట్టుకొని వస్తుంటే మరో పక్క మనోళ్ళు పైసల కోసం పోట్టు కొట్టుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ 19వ డివిజన్లల్లా సిపిఐ కాంగ్రెస్ వాళ్ళు, పాల్వంచల్నేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైసలు ఇస్తావు బే అని అనుకున్నారు. ఇంకా భూపాలపల్లి కతింటే పరేషాన్ అవుతారు. గీడ పోలింగ్ కేంద్రాల కాడ ఓటు షీట్ తోటి పైసలు పెట్టించిండ్రట. గది 10వ 100 కాదు 4,000 నుంచి 5,000 ఇచ్చిండ్రు. ఇది తెలిసినాక పోలీసులు ఇడిచిపెడతారా? పైసలు గుంజుకొని 2 క్యాండిడేట్లు 5 వ్యక్తుల మీద కేసులు పెట్టిర్రు. కొత్తగూడెం 19వ డివిజన్ల కారు చెయ్యి పార్టీ వాళ్ళు మందు పైసలు వంచేతందుకు మస్తు కొట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులకు ఇదే కథ. చెయ్యిపాటి సారు పైసలు వంచుతున్న వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలిండ్రు. గది మస్తు చక్కర్లు కొడుతున్నది ఇప్పుడు. గిట్లుంటది వీళ్ళతోటి. సరే గాని ఓట్లేసుడైతే ఒడిసే రేపు గల్లపెట్ట తెరిచి లెక్క పెడతారంట. చూడాలే చెయ్యి పాటి చెయ్యి నిలబెడతదా, పువ్వు పాటి పులకరిస్తదా, మనోళ్ళు ఎవ్వల్ని సీట్ల కూసోబెడతారో ఏందో మళ్ళా. మళ్ళీ రేపు కలుస్తలే.